ఫిరాయింపుల కేసులో మరో ఇద్దరికి ఊరట లభించింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నట్టుగా నిర్ధారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరో ఎమ్మెల్యే సంజయ్ కేసుకి సంబంధించిన తీర్పుని రిజర్వ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పార్టీ ఫిరాయింపుల కేసులో 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. గురువారం మరో 2 ఎమ్మెల్యేలకు ఊరట కల్పించారు. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య పార్టీ మారినట్టు ఆధారాలు లేవని తేల్చారు. ఈ ఇద్దరు బీఆర్ఎస్లోనే ఉన్నట్లు స్పీకర్ వెల్లడించారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను కొట్టివేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వారిపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు అనర్హత పిటిషన్ కేసును ఎదుర్కొంటుండగా వారిలో 7 సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు. మిగిలిన 3లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ విచారణ పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేశారు స్పీకర్. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఈ ఇద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణకు రానుంది. 7 స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై సుప్రీం స్పందన ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది.